నమస్కారం భక్తులారా, వారాహి నవరాత్రుల రెండవ రోజుకు స్వాగతం. నిన్న మనం కలశ స్థాపన చేసి అమ్మవారిని భక్తితో ఆహ్వానించుకున్నాం. ఈరోజు రెండవ రోజు. అమ్మవారికి ఎలా పూజ చేయాలి, ఏ పూలు సమర్పించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ మంత్రం జపించాలి, ఈరోజు ప్రత్యేకత ఏమిటి, ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. రెండవ రోజు యొక్క ప్రత్యేకత. నవరాత్రుల రెండవ రోజు భక్తి, నియమం, మనశుద్ధికి ప్రాధాన్యమైతే ఇస్తూ ఉంటాయి. ఈరోజు అమ్మవారికి చేసే పూజలో భక్తి, వినయం ముఖ్యమని పెద్దలు చెప్తూ ఉంటారు. పూజలో మనసు ఏకాగ్రతగా ఉంటే అదే గొప్ప ఆరాధన అని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తూ ఉన్నాయి. మీరు ఉదయం చేయవలసిన పనులు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. నిన్న ప్రతిష్ఠించిన కలశానికి నమస్కారం అయితే చేసుకోవాలి. దీపం వెలిగించి ధూపం సమర్పించుకోవాలి. అమ్మవారిని భక్తితో ధ్యానం చేయాలి. ఈరోజు పూజా విధానం. ముందుగా గణపతిని ప్రార్థించాలి. తర్వాత వారాహి అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించుకోవాలి. ఎరుపు లేదా పసుపు రంగు పూలు ఉంటే అర్చించుకోవాలి. భక్తితో అక్షింతలు సమర్పించాలి. ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించాలి. ఓం శ్రీ వారాహ్యాయ నమః లేదా ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యాయ నమః. ఈ మంత్రం జపించిన తర్వాత హారతిని అయితే ఇవ్వాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు. సాంప్రదాయం ప్రకారం చాలామంది ఈరోజు పాలు, పాయసం, బెల్లం, అరటిపండ్లు, కొబ్బరికాయ, చక్కెర పొంగలి వంటి సాత్విక నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. మీ ఇంట్లో తయారు చేసిన శుద్ధమైన సాత్విక ఆహారాన్ని కూడా నైవేద్యంగా అయితే సమర్పించుకోవచ్చు. ఈరోజు పాటించవలసిన నియమాలు. ఈరోజు కోపానికి దూరంగా అయితే ఉండాలి. ఎవరిని బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. వీలైతే పేదలకు ఆహారం లేదా పండ్లను దానమైతే చేయాలి. రోజంతా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. రెండవ రోజు యొక్క ఫలితం. భక్తులు విశ్వసించే ప్రకారం ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మనసుకు ప్రశాంతత, ధైర్యం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వం రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. రేపు మూడవ రోజు. వారాహి అమ్మవారికి ప్రత్యేక మంత్రం, అష్టోత్తరం, దీపారాధన ఎలా చేయాలి, పూర్తి పూజా విధానంతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. భక్తులారా, మీరు కూడా వారాహి నవరాత్రులు చేస్తున్నట్లయితే కామెంట్లో జై వారాహి మాత అని రాయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వారాహి మాతాయ నమః. ధన్యవాదాలు.